హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి వాళ్ళ నాన్నని పిన్నిని మీనన్ కిడ్నాప్ చేస్తాడు. అండ్ అవుట్స్కర్ట్స్లో క్యాబ్ డ్రైవర్ సజీవ దహనం అయిపోవడానికి కూడా కారణం మీననే. సో యామిని ద్వారా జేడీ కేడీ జరిగిందంతా తెలుసుకొని, అంటే ఇప్పుడు నాన్నని పిన్నిని మీనన్ కిడ్నాప్ చేశాడు. ఎలా అయినా మీనన్ నుంచి నా ఫ్యామిలీని కాపాడుకోవాలి అని చెప్పి జేడీ కేడీ మీనన్ ఉన్న స్పాట్కి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా మీనన్ భరద్వాజ్ తలకి గన్ గురిపెట్టి, ఏంటి చావు దగ్గరలో ఉన్నా నీ కళ్ళల్లో భయం కనిపించట్లేదు, నాకు భయం కనిపించాలి అని అంటూ ఉంటాడు మీనన్. నా ధైర్యమే నా కూతురు అని అంటారు భరద్వాజ్. ఏంటి నీ కూతురా? ఎవరు? ఆ స్కూల్ టీచర్ జగదాత్రియా? తను ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఆ దేవుడు దేవతే రావాలి అని అనేసరికి డోర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జేడీ కనబడుతుంది. జేడీని చూసి ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఇంకా రౌడీలను పంపిస్తాడు. జేడీ అండ్ కేడీ ఇద్దరు కలిసి రౌడీలని బాగా కొడతారు. చేతులు కాళ్ళు విరిచేసి కొట్టి కొట్టి మీనన్ దగ్గరికి వస్తుంది జేడీ. వెంటనే తన ట్రిక్తో గన్ని లాక్కొని మీనన్కే గురి పెడుతుందనమాట జేడీ. ఇంకా మీనన్ అలా చూస్తూ ఉంటాడు. ఏంటి మేము వచ్చామని షాక్ అయ్యావా? మంచి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక విధంగా నేచర్ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అలా నీ దుర్మార్గాలకి అడ్డుకట్ట వేయడానికే ఇక్కడికి పంపించారు. వచ్చాను చూడు. నువ్వు ఎలా అయితే జగదాత్రి ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నావో నిన్ను నేను ఇబ్బంది పెడతాను. నువ్వు బ్రతికుంటే ఇలాంటి పాపాలు ఇంకా ఇంకా చేస్తూనే ఉంటావు. నీ అవసరం కోసం ఇలాగే అందరినీ వాడుకుంటూ ఉంటావు కాబట్టి నిన్ను అని చెప్పి ఇంకా అలా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కరెక్ట్గా ట్రిగర్ నొక్కేలోపు అక్కడ ఒక పొగ బాంబు వేసేస్తాడనమాట మీనన్. వేసేసి ఇంకదంతా క్లియర్ అయిపోగానే వెళ్ళిపోతాడు, తప్పించుకుంటాడు మీనన్. మీనన్ మళ్ళీ మిస్ అయ్యాడు అని చెప్పి భరద్వాజ్ దగ్గరికి వచ్చి కట్లు విప్పుతుంది పాపం జేడీ. ఇంకా జేడీ వైపు చూస్తూ అమ్మ జగ అని అనిపోయి పక్కనే ఉన్న రేఖని చూసి ఆగిపోతారు భరద్వాజ్. థ్యాంక్స్ జేడీ, మీ వల్లే మేము ఇవాళ బ్రతికున్నాం, లేకపోతే ఆ మీనని చంపేసేవాడు అని అంటుంది రేఖ. పర్లేదు రేఖ గారు, మీరు ధైర్యంగా ఉన్నారు, అది చాలు. ఇంకెప్పుడైనా మీకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినా ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వెంటనే మాకు కాల్ చేయండి, అంతేకాని సమస్యలకి భయపడకండి. ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పి జేడీ కేడీ భరద్వాజ్ రేఖని పంపించేస్తారు. వాళ్ళ నాన్నని కాపాడుకున్నందుకు జేడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి వాళ్ళ బాబుకి ఇంకా పాలు తాగించాలని చెప్పి ఉయ్యాల్లో ఉన్న బాబుని తీసుకుంటుంది. ఏమ్మా ఏడుస్తున్నావేంటి అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్ళబోతుంటే అప్పుడే అక్కడికి కౌశికి వాళ్ళ అత్తయ్య వస్తారు. కౌశికి ఏం చేస్తున్నావు? డిఎన్ఏ రిపోర్ట్స్లో వాడు నీ కన్న కొడుకు కాదు అని తెలిసింది. అలాంటప్పుడు నువ్వు వాడికి పాలు ఎలా ఇస్తావు? కాబట్టి జగదాత్రికి ఇవ్వు, డబ్బా పాలు పడుతుంది. నువ్వు ఇలా చేయడం నాకు ఇష్టం లేదు అని అంటారు కౌశికి వాళ్ళ అత్తయ్య. చూడండి అత్తయ్య, మీరు నా అత్తయ్య కాబట్టి నాకు మీరు ఎలాంటి ఆంక్షలు విధించినా నేను భరిస్తాను. కానీ వీడు నా కన్న బిడ్డ, వీడి విషయంలో మీరు ఏ మాట చెప్పినా నేను వినాలనుకోవటం లేదత్తయ్య అని స్ట్రాంగ్గా చెప్తుంది కౌశికి. అంటే ఒక అత్తగా నా మాట నువ్వు వినవన్నమాట. సరే, నా మాట నువ్వు విననప్పుడు నేను ఇంట్లో ఎందుకు ఉండాలి? సురేష్ రా, మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటారు కౌశికి వాళ్ళ అత్తయ్య. అది కదత్తయ్య, నా మాట ఒకసారి వినండి అని అంటుంది కౌశికి. వద్దు, నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. సురేష్ మర్యాదగా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా హడావిడిగా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు సురేష్ వాళ్ళ అమ్మ. ఇదంతా చూస్తున్న జగదాత్రి కేదార్ ఇద్దరు ఒక ప్లాన్ వేసుకుంటారు. వెంటనే కేదార్ అటువైపుగా వెళ్తాడు, జగదాత్రి ఇటువైపుగా వెళ్తుంది. ఇదంతా చూసిన నిషిక వైజయంతి, ఏంటమ్మీ నిషిక, భార్యాభర్తలిద్దరూ ఒకడు అటువైపు ఒకరు ఇటువైపు వెళ్తున్నారు, వీళ్ళేదేమైనా ప్లాన్ చేశారా అని అడుగుతారు. వెంటనే నిషిక, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అత్తయ్య, కానీ ఆదిలక్ష్మి గారి కోపం చూస్తుంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి నుండి తీసుకువెళ్ళిపోయి ఇంకా అన్నయ్యని వదినని అస్సలు కలవనివ్వదు అని అంటుంది నిషిక. అప్పుడే కరెక్ట్గా సురేష్ ఆదిలక్ష్మి బయలుదేరుతూ ఉంటే జగదాత్రి ఒక పెద్ద బిందె తీసుకుంటుంది.
ఇంకా వెంటనే ఆ బిందెని గట్టిగా ఇంకా దూరం నుంచి విసిరి కొడుతుందనమాట జగదాత్రి. ఇంకా అలా విసిరి కొట్టగానే చూసుకోకుండా సురేష్ వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ బిందెలో కాలు పెడతారు. కాలు పెట్టి ఆ బిందె నుండి బయటికి రాలేక ఒక్కసారిగా స్లిప్ అయి కింద పడిపోతారనమాట. ఆదిలక్ష్మి ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు చూస్తూ ఉంటారు. సురేష్ని పక్కకి లాగేస్తాడనమాట కేదార్. అలా ఇంకా కింద పడిపోయి కాళ్ళు బెనికిపోయి నడుము విరిగిపోతుంది సురేష్ వాళ్ళ అమ్మకి. అయ్యో పిన్నిగారు అని చెప్పి జగదాత్రి ఏమి తెలియనట్లు ఇంకా అలా ఆదిలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. అయ్యో పిన్నిగారు పిన్నిగారు మీకేం కాలేదు కదా అని అడుగుతుంది కావాలని జగదాత్రి. అయ్యయ్యో ఎవర్రా ఇక్కడ ఈ బిందెని పెట్టింది? అయ్యో మీకేం కాలేదు కదా అత్తయ్య అని అడుగుతారు కేదార్. సురేష్ కూడా అమ్మ లేమ్మా అని చెప్పి పైకి లేపుతుంటే ఇంకా ఆవిడ కనీసం నించోలేకపోతూ ఉంటుంది. కాళ్ళు ఫుల్గా ఇంకా బెనికిపోయేసరికి ఏమీ చేయలేక కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉంటారు కౌశికి వాళ్ళ అత్తయ్య. ఇంకా సురేష్ అలా ఎత్తుకొని వాళ్ళ అమ్మని లోపలికి తీసుకొస్తారు. సురేష్ అత్తయ్యకి ఏమైంది అని అడుగుతుంది కౌశికి. చూసుకోకుండా స్కిడ్ అయి పడిపోయారు అని చెప్తారు సురేష్. అయ్యో వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి ఇంకా సుధాకర్ అంటారు. అలా డాక్టర్ వచ్చి మొత్తం చెక్ చేస్తారనమాట కౌశికి వాళ్ళ అత్తయ్యకి. తనకి పూర్తి బెడ్ రెస్ట్ అవసరం. 3 days ఎక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా సివియర్గా కాల్ అనేది బెనికింది అండ్ తన ఏజ్ కూడా పెద్దదవడం వల్ల కోలుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. జగదాత్రి కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. కౌశికి వాళ్ళ బాబుతో పాపం చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అక్క నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు కేదార్. ఏంటి కేదార్ అని అడుగుతారు కౌశికి. అక్క మనం సెకండ్ టైం ఒపీనియన్ కోసం DNA టెస్ట్ చేయించాలి అనుకుంటున్నాం కదా, అది ఎవ్వరికీ తెలియని హాస్పిటల్లో చేపిస్తే మంచిది అని అనుకుంటున్నానక్క. ఎందుకంటే మన ఇంట్లోనే మనకి శత్రువులు ఉన్నారేమో అనిపిస్తోంది. కౌశికి అలా చూస్తూ ఉంటుంది. అవును వదిన, కాబట్టి మీ బ్లడ్ శాంపిల్స్ని మేము ఎవరూ తెలియని, అసలు మన ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ హాస్పిటల్లో జరిపిస్తున్నాం వదిన అని చెప్తుంది జగదాత్రి. దాత్రి కేదార్, నాకు ఎప్పుడు కష్టం వచ్చినా మీరు ఆ కష్టంలో నిలబడుతున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు నా తమ్ముడిగా ఉన్నందుకు నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను అని అంటారు కౌశికి. అక్క మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఎలా అక్క, మీ గురించి మాకు తెలీదా అని చెప్పి కేదార్ జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా జగదాత్రి అండ్ కేదార్ యువరాజ్ దగ్గరికి వెళ్తారు. యువరాజ్ అలా ఇంకా జేడీ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు యువరాజ్. యువరాజ్ చెంప పగల కొడతాడు కేదార్. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. మళ్ళీ ఇంకొకసారి చెంప మీద కొడతారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. DNA రిపోర్ట్లని మార్చింది కాకుండా ఇంకా కావాలని చేస్తావా? చి దుర్మార్గుడా, నీచుడా, అక్క జీవితాన్ని ఎందుకిలా నాశనం చేయాలనుకుంటున్నావు? బాబుని ఎందుకు అనాథ శరణాలయానికి పంపించాలనుకుంటున్నావు అని కాలర్ పట్టుకొని కేదార్ అడుగుతాడు. యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి యువరాజ్, ఈ విషయం మాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా? నువ్వు DNA రిపోర్ట్స్ని కొనేసావు కదా, ఆ హాస్పిటల్కి మేము వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అందులో నిజాలన్నీ బయటపడ్డాయి. యువరాజ్, దేనికోసం ఇదంతా చేస్తున్నావు? ఆ బాబుతో నీకు పగేంటి అని గట్టిగా అడుగుతారు ఇంకా జగదాత్రి. వెంటనే యువరాజ్, అవును నేనే చేశాను. ఎందుకంటే ఈ ఇంటికి వారసునంటే కేవలం నేను ఒక్కడిని మాత్రమే అవ్వాలి, ఎవ్వరు అవ్వకూడదు. నేను కోరుకునేది ఇదే. ఆస్తి కోసం ఇంతకి దిగజారుతావా అని అంటుంది జగదాత్రి. అవును, ఆస్తి కోసమే చేశాను. ఏం చేయగలవు? ఇంట్లో వాళ్ళకి చెప్తావా? మీరు చెప్పరని నాకు బాగా తెలుసు అని అంటారు యువరాజ్. యువరాజ్ చెంప పగలగొడతారు సుధాకర్. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. రేయ్, నీ గురించి ఇన్ని రోజులు దాచి నిజంగా చాలా చాలా పెద్ద తప్పు చేశాను. ఖచ్చితంగా ఇప్పుడు నీ గురించి అందరికీ నిజం చెప్తాను, రారా అని చెప్పి ఇంకలా లాక్కు వెళ్ళి హాల్లో పడేస్తారు యువరాజ్ని సుధాకర్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కిందకి వస్తారు. సురేష్, కౌశికి, నిషిక, వైజయంతి అందరూ వస్తారు. ఏమైంది బావా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతుందనమాట. అలా ఇంకా నిషిక, వైజయంతి, ఆపండి, మీరొక్క మాట మాట్లాడినా ఇంకా నేను సహించేదే లేదు. కౌశికి బాబు DNA రిపోర్ట్లని మార్చేసింది ఇదిగో ఈ యువరాజే అని నాకు అర్థమైపోయింది అని గట్టిగా చెప్తారు సుధాకర్.
ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వైజయంతి నిషిక. నీకు ఎవరో తప్పుగా చెప్పారు, మన యువరాజ్ అలా చేయడు అని అంటారు. వద్దు, ఏమీ చెప్పొద్దు, నాకంతా తెలుసు. కౌశికి బాబుని అనాథ శరణాలయంలో చేర్పించి అనాథని చేయాలనుకున్న వీడికి ఈ ఇంట్లో ఉండే అర్హత కానీ హక్కు కానీ లేదు, ఖచ్చితంగా లేదు. రేయ్ పోరా, ఇకపై నువ్వు వజ్రపాటి వారసుడివే కాదు, వజ్రపాటి ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు, పో బయటికి అని చెప్పి యువరాజ్ని గట్టిగా గెంటేస్తాడనమాట సుధాకర్. మావయ్య గారు ఒకసారి మేము చెప్పేది వినండి అని అంటుంది జగదాత్రి. వద్దమ్మా, వీడు తప్పులు చేయడం, దాన్ని మీరు సమర్థించడం, కవర్ చేసుకోవడం, పోనీలే పాపం కదా అని వదిలేయడం, మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయడం, ఇలాంటివన్నీ నేను సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నా కొడుకు చేసిన తప్పుకి నేనైనా పాప ప్రక్షాళన చేసుకోవాలి. వీడి ఇంట్లో ఉంటే కౌశికికి బాబుకి ఇంకా ఇంకా ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీడి ఇంట్లో ఉండకూడదు, పోరా బయటికి అని చెప్పి యువరాజ్ని గట్టిగా గెంటేస్తారనమాట సుధాకర్. ఇంకా యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అబ్బోడా అబ్బోడా అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. ఏయ్ వైజయంతి, ఒకవేళ నీకు కొడుకుపై కన్న తీపి ఎక్కువైపోతే నువ్వు వాడితో పాటు వెళ్ళిపో. ఈ ఇంట్లో ఉండాలి, ఈ ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉండండి, వద్దనుకున్న వాళ్ళు బయటికి పొండి అని అంటారు సుధాకర్. ఇంకా అలా వైజయంతి ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతుంది. నిషిక కూడా ఆగిపోతుంది. యువరాజ్ మాత్రం చాలా కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. కౌశికి పాపం బాధపడుతూ ఉంటుంది. సురేష్ ఇంకా అలా చూస్తూ ఉంటారు. అమ్మ కౌశికి, నా కొడుకు తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నిజంగా నాకు అర్థం కావట్లేదు. వాడికి ఇంత ఆస్తిపై ఆశ మక్కువ రావడానికి పెంపకమే కారణం అని వైజయంతి వైపు గట్టిగా చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి పని కాదు, మా వల్ల నీకు ఎలాంటి నష్టం జరగదమ్మా అని చెప్పి పాపం సుధాకర్ చెప్తూ ఉంటారు. బాబాయ్, మీ గురించి నాకు తెలీదా? యువరాజ్ కూడా మంచివాడే, కానీ ఎందుకు ఇలా మారిపోయాడో నిజంగా అర్థం కావట్లేదు. కానీ వాడిని బయటికి పంపించడం అని అంటారు. కొంతమందికి కొన్నిగా చేస్తేనే అర్థమవుతుందమ్మా, అలా చేస్తేనే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి వాడిని బయటికి పంపించడమే మంచిది, ఇంకెవ్వరు వాడి గురించి ఆలోచించొద్దు అని చెప్పి అలా ఇంకా లోపలికి వెళ్ళిపోతారు సుధాకర్. పాపం చూస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి. కేదార్, మావయ్య తీసుకున్న నిర్ణయానికి యువరాజ్ మారితే బాగుండు, కొన్ని రోజుల తర్వాత యువరాజ్లో మార్పు వస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి జగదాత్రి అంటుంది. ఇది ఇలా ఉండగా మీనన్ దగ్గరికి యువరాజ్ వెళ్తాడు. యువరాజ్ చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు. మీనన్, ఏమైంది ప్రిన్స్, ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు అని అడుగుతారు. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు మీనన్, గెంటేశారు. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏంటి, నిన్ను ఇంట్లో నుండి గెంటేశారా అని అడుగుతారు మీనన్. అవును బాయ్, కనీసం చిన్నప్పటి నుండి ఆ ఇంట్లోనే పుట్టి పెరిగాను, వాళ్ళకి వారసులను కూడా గుర్తు లేకుండా నిన్న మొన్నొచ్చిన జగదాత్రి కేదార్ మాటల్ని నమ్మి నన్ను గెంటేశారు అని డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు యువరాజ్. చూడు ప్రిన్స్, ఒక ఫ్రెండ్గా నీకొక ఐడియా ఇస్తాను, విను. వాళ్ళు నీ గురించి పట్టించుకున్నప్పుడు నువ్వు మాత్రం వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎలా అనుకుంటావు? వాళ్ళు ఖచ్చితంగా అందరూ కలిసి బయటికి వెళ్ళడమో గ్యాదర్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ రోజు వాళ్ళని బాంబు పెట్టి చంపేద్దాం. మా ఇన్ఫార్మర్ ఇప్పుడే ఒక న్యూస్ అందించాడు. రేపు నీ ఫ్యామిలీ అంతా కలిసి గుడికి బయలుదేరుతున్నారంట. 3 కార్లలో బయలుదేరుతారు. కార్లో బాంబు పెట్టామనుకో అందరూ చనిపోతారు. అప్పుడు ఇంటికి వారసుడివి నువ్వే అవుతావు, ఆస్తికి వారసుడివి కూడా నువ్వే అవుతావు అని చెప్తారు మీనన్. బాయ్, మా అమ్మ నిషి అని అంటాడు మీనన్. వాళ్ళని సపరేట్ కార్లో రమ్మని వాళ్ళకి చెప్పు, అర్థమైందా? మీ అమ్మ, నీ భార్య మాత్రం సేఫ్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ పైకి పోతారు అని అంటాడు మీనన్. థ్యాంక్ యూ బాయ్, ఇలా చేస్తేనే నేను, నిషి, అమ్మ సంతోషంగా ఉంటాం బాయ్, సంతోషంగా ఉంటామని చెప్పి ఇంకా డ్రింక్ చేసి బాగా ఐడియా వేసుకుంటాడనమాట యువరాజ్. ఇంకా యువరాజ్ వైపు చూస్తూ ఉంటాడు మీనన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి వాళ్ళ అత్తయ్య కౌశికి దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు కౌశికి, నాకు మనసులో అనిపిస్తూనే ఉంది వీడు నా బాబు, నా వారసుడు, నా మనవడు అని. కానీ నేను కూడా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని చూసి నమ్మాలనిపించింది. నిజంగా డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తే వీడిని గుడికి తీసుకువెళ్ళి
తులాభారం బెల్లం సమర్పిస్తానని దేవుడికి మొక్కుకున్నాను, కాబట్టి అందరం గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి కౌశికి వాళ్ళ అత్తయ్య అంటారు. జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిన్నిగారిలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కేదార్ అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉండి ఇంకా గుడికి బయలుదేరదామని రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా కార్లో 3 కార్స్లో బయలుదేరుతూ ఉంటారు గుడికి జగదాత్రి ఫ్యామిలీ. ఒక కార్లో కౌశికి వాళ్ళ ఫ్యామిలీ, ఇంకొక కార్లో సుధాకర్, జగదాత్రి, కేదార్, థర్డ్ కార్లో వైజయంతి అండ్ నిషిక. అలా ఇంకా 3 కార్స్లో బయలుదేరుతూ ఉంటారు. రెడ్ కార్లోనే వస్తున్నారు కదా అని ఫోన్ చేసి అడుగుతాడనమాట యువరాజ్. అవును యువరాజ్, మేము థర్డ్ కార్ అయిన రెడ్ కార్లోనే వస్తున్నామని చెప్పి నిషిక చెప్తుంది. అయితే మిగతా 2 కార్స్లో బాంబ్ ఫిక్స్ చేశాను అని చెప్పి ఇంకా చెప్తాడనమాట యువరాజ్. అలా కార్లు వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఒక టర్నింగ్ రాగానే కార్లు మారిపోతాయి. ఇంకా అందరూ వేరే కార్కి షిఫ్ట్ అయిపోయి అలా కార్లో వెళ్తూ ఉంటే ఒక్కసారిగా యువరాజ్ బాంబ్ పెట్టించిన కార్లు మాత్రం పేలిపోతాయి. ఒక్కరికి కూడా ప్రమాదం జరగదు. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. వెంటనే జగదాత్రి దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. హలో అని అంటారు. నా ఫ్యామిలీ సేఫ్ అని అంటాడు కేదార్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. ఇంకా కేదార్ అండ్ జగదాత్రి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఫ్లాష్ బ్యాక్లో జగదాత్రి వాళ్ళు ఎప్పుడైతే గుడికి బయలుదేరుతున్నారో రమ్య తనకి కాల్ చేస్తుంది. మేడం, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇంట్లో గుడికి బయలుదేరుతున్నారు కదా, సో కార్లో బాంబ్ ఫిక్స్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం అని చెప్పి రమ్య ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా వెంటనే జగదాత్రి, కేదార్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి మధ్య దారిలో కార్ రిపేర్ వచ్చింది అని చెప్పి వేరే కార్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షిఫ్ట్ అయిపోయేలా చేస్తారు. ఇంకా జగదాత్రి యువరాజ్ ఇంత భయంకరంగా మారిపోతాడు అనుకోలేదు. ఖచ్చితంగా ఇది వేరే ఎవరో ఇచ్చిన ఐడియా అని చెప్పి జగదాత్రి, కేదార్ మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. యువరాజ్ మాత్రం ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది, షిట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. జగదాత్రి ఫ్యామిలీ గుడికి రీచ్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కౌశికి బాబుకి తులాభారం వేస్తూ బెల్లాన్ని సమర్పిస్తూ టెంపుల్లో హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు కౌశికి ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.